వెల్కమ్ టు YLR9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న యువతని అభినందించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా. ఈ నెల 27న ఎల్లారెడ్డిలోని శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి సర్వసభ్య సమావేశం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల మహాపాదయాత్ర. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గెలుపుతో కామారెడ్డిలో బీజేపీ సంబరాలు. కేసీఆర్ స్ఫూర్తితో ఈ నెల 29న దీక్ష దివాస్. మాజీ మంత్రి కేటీఆర్. డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు. సీఎం రేవంత్ రెడ్డి. పట్టు బిగించిన భారత్. ఆసీస్ 12 పరుగులకు 3 వికెట్లు. విరాట్ కోహ్లీ సెంచరీ. తనపై వచ్చిన విమర్శలకు సెంచరీతో సమాధానం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి సీనియర్ల ఫిర్యాదు. ఎల్లారెడ్డి మండలంలోని కటకింద తండ గ్రామానికి చెందిన రేఖా నాయక్ ఇటీవల పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చిన సందర్భంగా వారికి ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా ఘనంగా శాల్వతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికం అనేది చదువుకు అడ్డు కాదని చాటి చెప్పిన గిరిజన యువతిని వారి అభినందించారు. ఈ కార్యక్రమంలో కటకింద తాండ గ్రామ అధ్యక్షులు రతన్ నాయక్ గారు, నాయక్ కారోబరి మరియు గ్రామ యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి అయ్యప్ప స్వామి ఆలయం సర్వసభ్యులకు సేవా సమితి కమిటీ అధ్యక్షులు పద్మ శ్రీకాంత్ అనుమతితో ఈ నెల 27 బుధవారం ఉదయం 8 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందని వి రాజేంద్రనాథ్ ఆలయ సేవా సమితి కమిటీ ప్రధాన కార్యదర్శి తెలిపారు. కావున మాలధారణ చేసిన స్వాములతో పాటు దాతలు, సర్వసభ్యులు, కమిటీ ప్రతినిధులు ఈ సమావేశానికి విధిగా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నది. ఆలయంలో డిసెంబర్ 18, 2024 నాడు జరగబోయే శ్రీ అయ్యప్ప స్వామి వారి సామూహిక పడిపూజ గురించి చర్చ, అభిప్రాయాల సేకరణ, ఆలయ అభివృద్ధిపై చర్చ, ఆలయంలో సమీపంలో బాత్రూంల నిర్మాణం తదితర విషయాలపై అధ్యక్షుల సమితితో చర్చించడం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితులకు ఐక్యత కోసం భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు మాలల మహాపాదయాత్ర చేపట్టినట్టు మాలల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పెళ్లి సుధాకర్ తెలిపారు. 38 రోజుల వరకు 16 జిల్లాలు 35 నియోజకవర్గాల పాదయాత్ర కొనసాగుతుందని కామారెడ్డికి పాదయాత్ర వచ్చిన సందర్భంగా ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణను మాలల పక్షాన పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
కామారెడ్డిలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు భరత్ ఆధ్వర్యంలో స్థానిక నిజాం సాగర్ చౌరస్తా వద్ద టపాకాయలు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. మహారాష్ట్రలో ఎన్డీఏ బీజేపీ కూటమి భారీ విజయం సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. శ్రీరామ్ ఈరోజు కామారెడ్డి భారతీయ జనతా పార్టీ పక్షాన మహారాష్ట్రలో నిన్నటి రోజు అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయం సాధించిన శుభ సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ప్రజలందరూ గమనిస్తున్నారు, భారతీయ జనతా పార్టీకి చెందిన ఎన్డీఏ కూటమికి బ్రహ్మరథం పట్టడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విశ్వసించడం పోవడం జరిగింది అనేది ప్రత్యక్షంగా నిరూపితం జరిగింది. ఎవరైతే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు మోసపూరిత వాగ్దానాలు మరియు ప్రజలలో మమేకత కోల్పోవడానికి, ఐక్యత కోల్పోవడానికి మత రాజకీయాలు చేసుకుంటూ ఏవైతే ఆయన చేసిన స్పీచ్లను కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు ఉచిత పథకాల మీద కూడా ప్రజలు విశ్వాసం కోల్పోయినట్టు నిరూపితం జరిగింది. ముచ్చటగా ఇప్పుడు 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉండడం, అది కూడా అందులో మన తెలంగాణ, కర్ణాటక ఉన్నది. అవి కూడా రాబోయే రోజుల్లో కూడా మొత్తం దివాలా తీసే పరిస్థితులకు వచ్చేసింది. ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇది ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని అందించిన మహారాష్ట్ర సోదరులకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే బాలాసాహెబ్ ఠాక్రే గారు వారు నిర్మించిన శివసేన పార్టీ ఎవరి చేతుల మీద నడవాలనేది ప్రజలు నిర్ణయించడం జరిగింది. ఈరోజు షిండే గారి నేతృత్వంలో ఏదైతే విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు డీఈఓ రాజుకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇవ్వనిచ్చామన్నారు. 15 రోజుల్లో ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాల ఉద్యోగుల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సంపత్, నాయకులు రోబో శ్రీను, రాములు, శైలజ, గణేష్, లింగం, శాంభవి, సుప్రియ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిర్బంధాలు ఎప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయని, మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్ష చేపట్టారు. ఇప్పుడు మళ్లీ ఆయన స్ఫూర్తితో అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో దీక్ష దివస్ నిర్వహిస్తారు. అదే రోజు నిమ్స్ అన్నదానం చేస్తారు. డిసెంబర్ 9న మేడ్చలో తెలంగాణ తల్లికి ప్రణమిల్లే కార్యక్రమం చేపడతాం అని కేటీఆర్ తెలిపారు. అధికారం చేపట్టి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉండిపడాలని, అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్లోనూ వేడుకలు జరపాలన్నారు. తొలి ఏడాది ప్రభుత్వ విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించాలని అధికారులకు సూచించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. 3వ రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 12 పరుగులకే 3 వికెట్లు కూల్చేసింది. బుమ్రా 2 వికెట్లు, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు. విజయం కోసం ఆసీస్ ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్ టీమిండియా 482, 6 వికెట్లు స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన విజయం తెలిసిందే. అద్భుతం జరిగితే తప్ప 4వ రోజు భారత్ గెలుపు లాంఛనం కానుంది. చాలా రోజుల తర్వాత అనేక విమర్శలు పక్కన పెట్టి కింగ్ కోహ్లీ తన క్లాస్ ఇన్నింగ్స్ మరోసారి క్రికెట్ అభిమానులకు చూపించాడు. ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు 3వ రోజు ఆటలో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 143 బంతుల్లో శతకం పాదారు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. టెస్టులో అతనికి ఇది 30వ సెంచరీ కావడం విశేషం. 482/6 స్కోర్ వద్ద భారత్ రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ఆసీస్ ముందు 534 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. జైస్వాల్ 121, రాహుల్ 77, పడిక్కల్ 25, పంత్ 1, జురేల్ 1, సుందర్ 29, నితీష్ రెడ్డి 38 రన్ చేశారు. గాంధీభవన్లో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుపై ఆ నియోజకవర్గ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశారు. పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు లేకుండా ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి
పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం మీద ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే కనీసం ఖండించడం కూడా లేకుండా అసలు స్థానికంగా ఉండడం కూడా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి కూడా చేయలేని పరిస్థితిలో ఉంటూ అదేవిధంగా క్యాంపు కార్యాలయంలో కనీసం జాతీయ జెండాని కూడా ఎగరవేయకుండా అవమానపరుస్తూ నియంత పాలన నిర్వహిస్తున్నారని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తన వ్యక్తిగత సిబ్బందితో నాయకులను బెదిరిస్తున్నారని, ఎమ్మెల్యే స్థానికంగా ఉండకుండా విదేశాలకు వెళ్తూ సీఎంఆర్ఎఫ్ చెక్కులను నాయకులతో కాకుండా వ్యక్తిగత సిబ్బందితో పంచుతూ మమ్మల్ని అవమానపరుస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న యువతని అభినందించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా. ఈ నెల 27న ఎల్లారెడ్డిలోని శ్రీ 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 ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి సర్వసభ్య సమావేశం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల మహాపాదయాత్ర. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గెలుపుతో కామారెడ్డిలో బీజేపీ సంబరాలు. కేసీఆర్ స్ఫూర్తితో ఈ నెల 29న దీక్ష దివాస్. మాజీ మంత్రి కేటీఆర్. డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు. సీఎం రేవంత్ రెడ్డి. పట్టు బిగించిన భారత్. ఆసీస్ 12 పరుగులకు 3 వికెట్లు. విరాట్ కోహ్లీ సెంచరీ. తనపై వచ్చిన విమర్శలకు సెంచరీతో సమాధానం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి సీనియర్ల ఫిర్యాదు. ఇవి అప్డేట్స్. నమస్తే.